లక్ష్మణ, ఈ మనోహరమైన ప్రదేశాన్ని చూస్తుంటే పదే పదే జానకి జ్ఞప్తికొస్తోంది. నా మదిలో ఏదో తెలియని అలజడి, అర్థం కాని కలవరం. సీత ఎలా ఉన్నదో, ఏం ఆలోచిస్తున్నదో. వదినగారు తమరినే స్మరిస్తూ ఉంటారు. స్వీయ చింతన లేకుండా తమ చింతనలోనే ఉంటారు. అవును లక్ష్మణ, కష్టాల కడలిలో మునిగి ఉన్న నా జ్ఞాపకాలతోనే ఉంటూ నా నమ్మకంతోనే తను జీవిస్తూ ఉంటుంది కదు లక్ష్మణ? అవును అగ్రజ, ఆమె ఓ వీరవనిత. ఎన్ని వెతలు ఎదురైనా ఆమె దేనికి చెలించరు. సత్యము వచించితివి లక్ష్మణ. మహారాజు గారి గురించి నీకింకా తెలియదు. లంకేశ్వరునికి శరీరాగల వారి లోకంలో ఎవరూ లేరు. మాట్లాడు. నువ్వు మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో, లేదా నిన్నీ కరవాలముతో నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. నా మాట వింటావా లేదా? నోరు తెరిచి చెప్పు. ఈమె ఈ బెదిరింపులకు వెరవదు. ఈమెని మాయతో భయపెట్టు. మాయావతి, నీ మాయతో ఈమెని మార్చడానికి ప్రయత్నించు. చూస్తూ ఉండు, ఈమెను నేను ఏ విధంగా దారికి తీసుకొస్తాను. మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో, లేదా నిన్నీ కరవాలముతో నరికి చిత్రహింసలకు గురి చేసేదను. నిన్ను నువ్వే నాశనం చేసుకోవద్దు. పట్టుదల వీడు. లంకాధిపతి రావణాసురునికి లొంగిపో. సకల ఐశ్వర్యాలతో తులదూగుతావు. సుఖాల కడలిలో ఓలలాడుతావు. ముల్లోకాలలో ఏ స్త్రీకి లభించిన సుఖ సంతోషాలు నీకు లభిస్తాయి. నీ చెంతకు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోకు మహారాణి. అభాగ్యురాలా, మా మాట విను, లేదా భయంకరమైన విష సర్పాలు నీ మీదకు దాడి చేసి నిన్ను సజీవంగా విందారగిస్తాయి. జయము జయము మహారాజా. మహారాజా, మన వేగులు ఒక వార్తను తీసుకొచ్చారు. పంపానదీ తీరాన అడవిలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు తిరుగుతూ కనిపించారట. వారు ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నారట. ఏమనుచుంటివి నీల? వారు ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నారా? అవును జాంబవంత, వారు ఋష్యమూక శిఖరం వైపే చూస్తున్నారట. వారు ఇక్కడికి రావడానికే మార్గాన్ని వెతుకుతున్నట్టు అనిపిస్తోందట. వేగులు ఇంకో మాట కూడా చెప్పారు. వారి భాషలో మాట్లాడుకుంటున్న సమయంలో మన మహారాజు సుగ్రీవుల పేరు కూడా వినిపించిందట. మా పేరు వినిపించిందా? కారణం ఏమిటి? నువ్వు ఏం విన్నావు? విన్నది వివరంగా చెబుతాను మహారాజా. వారిలో చిన్నవాడు మహారాజు సుగ్రీవులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని పెద్దవానితో అన్నాడు. మనం వారిని త్వరగా కలవడానికి మార్గాన్ని అన్వేషించాలన్నాడు. అంటే వారికి ఇక్కడికి దారి తెలియడం లేదన్నమాట. దీనిని బట్టి వారి ప్రాంతానికి కొత్తవారని, తొలిసారిగా వస్తున్నారని తెలుస్తోంది మహారాజా. మీ సంభాషణలను బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే వారి ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చిన వారు కాదు. వారి ఉద్దేశం ఒక్కటే, మహారాజు సుగ్రీవులను కలవటం. వారు మనతో నెయ్యానికొస్తున్నారో కయ్యానికొస్తున్నారో అది ముందు తెలుసుకోవాలి. నువ్వు నిజమే చెప్పావు నలా. మనం అప్రమత్తం కావాలి. వారు ఎందుకొచ్చారో, ఎవరు పంపించారో. వారిని వాలి పంపించి ఉంటాడని మీ అందరికీ సందేహముగా ఉన్నదా? అవును, ఆ సందేహమే నాకు కలిగింది జాంబవంత. మీ అగ్రజుడు వాలి అకారణంగా వారిని ఇచ్చటకు ఎందులకు పంపుతారు? వారచ్చట శాంతియుతముగా ఉన్నారు కదా. వారు శాంతియుతంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. వారి మనసులో మహారాజు సుగ్రీవులు, వారి నలుగురు అమాత్యులపై పగల సెగలు రగులుతూనే ఉంటాయి. రాజ్యభ్రష్టుడైన రాజు తన ప్రాణాలున్నంత వరకు కోల్పోయిన రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడని వాలికి తెలుసు. శత్రు నిర్మూలన కోసం ఎల్లప్పుడూ వాలి తన మంత్రులతో కలిసి ఏవో కుట్రలు పన్నుతూనే ఉంటాడు. ఈ విషయంలో వాలి ఉచితానుచితాలు చూసేవాడు కాదు. మనల్ని అంతమొందించటమే అతని లక్ష్యం. నిక్కము పలికితివి నలా. అందుకే అగ్రజుడు వాలి ఇరువురు మనుష్యులను పంపించాడు. అదే సందేహం మాకు కలిగింది. నీవు వారిని ఎక్కడ చూశావు? పర్వతపాదం వద్ద అడవి బాటలు. నువ్వెక్కడున్నావు? నేను చెట్టు మీద కూర్చుని ఉన్నాను. వాళ్ళు ఆ చెట్టు కింద నుంచే వెళ్లారు. వాళ్ళు ఎలా ఉన్నారు? మంచివారిలానే ఉన్నారు. మంచి చెడులు ఇప్పుడు అప్రస్తుతం. మాకు తెలియాల్సింది వాళ్ళ పోలికలేమిటో, వాళ్ళ వయసులేమిటో. రాజా, ఇరువురు యువకులు, అందగాళ్లు. తేజస్సు ఉట్టిపడుతోంది. వేషము చూడ తాపసుల వలెనున్నారు. రూపము క్షత్రియుల వలె ఉన్నది. ఇరువురు విల్లంబులు ధరించి ఉన్నారు. ఏవేవో చెప్పి నన్ను కలవరపెట్టకు.
ఒక్క విషయం చెప్పు, వాళ్ళు తపస్సులా లేక వీరులా? రెండూను. నాకు అర్థం కావడం లేదు. నాకర్థమైనది మహారాజా. ఆ వాలియే ఏదో ఉద్దేశముతో వారిరువురిని ఇచ్చటకు పంపించి ఉంటాడు. ఆ ఇరువురు తాపసులు తమ నుంచి ఏదైనా సహాయము కోరే ఉద్దేశముతోనో లేదా భిక్ష కోరే ఉద్దేశముతోనో ఇచ్చటకు సమీపిస్తూ ఉండి ఉంటారు. కిష్కింధా రాజ్యమును మళ్లీ మనము చేజిక్కించుకునే ప్రయత్నములు చేస్తున్నామా అని తెలుసుకోవడానికి కూడా అయి ఉండవచ్చు. సాయం కోరి వచ్చే వారికి భుజాన విల్లంబులు ఎందుకు? ఎందుకంటే మనవెంతో జాగ్రత్తగా ఉన్నా కూడా శక్తిహీనులమైనప్పుడు అంతం చెయ్యడానికి. సందేహాలతో అనుక్షణం చచ్చే కంటే తమరు వాలిపై దాడి చేసి కిష్కింధను చేజిక్కించుకోవడం ఉత్తమమైన మార్గం. వారు మహాబలాఢ్యులైతే ఒంటరిగా నేను వారితో తలపడలేను. మనకు అండగా ఉండడానికి పరాక్రమశాలి అయిన ఒక స్నేహితుడు అవసరం. నిజమే రాజా. తమ అగ్రజుల వద్ద మనకు సానుభూతిపరుడు కూడా ఉండనే ఉంటారు. వారు తప్పక సహాయము చేస్తారు. కానీ రాజా, తమరు కోల్పోయిన రాజ్యమును మరల పొందాలనుకోవడం నిశ్చయముగా వీరోచిత లక్షణం. దానికోసం రాజనీతిలో సామ, దాన, భేద, దండోపాయ ప్రయోగాలు సర్వసాధారణం, సముచితం కూడా. శత్రువును మనం బలంతో జయించలేనప్పుడు వారి బలగములో విభేదాలను సృష్టించాలి. ఇదే రాజనీతి. నేను చెప్పున్నదేమిటంటే వాలి పంపిన ఆ గూఢచారులను పట్టుకోవాలి. వారి నుండి కిష్కింధ యొక్క రహస్యాలను తెలుసుకుని వారి సన్నిహితులలో విభేదాలను సృష్టించడానికి మరల వారినే ప్రయోగించాలి. చక్కని ఆలోచన మహారాజా. వారు వాలి పంపిన వారు అవునో కాదో ముందు అది తెలుసుకోండి. లెస్స పలికితివి. మనం ఈ రహస్యాన్ని ఎలా తెలుసుకోవడం? నాకు తెలిసి మనందరిలోనూ వివేకవంతుడు హనుమంతుడు. అతనిని వచ్చిన వారెవరో తెలుసుకోవడానికి పంపించండి. సమయానుకూలముగా బుద్ధిని బలాన్ని ప్రయోగించగల సమర్థుడా అతడు. నీవు వాస్తవం చెప్పితివి. హనుమంతుడెక్కడ? పిలిపించండి. మహారాజా, ముందు వారిని వెతికించండి. ఎక్కడో ఏకాంతంగా కూర్చొని ఓంకారం జపిస్తూ ఉంటాడు. పదండి, హనుమంతుడిని వెతుకుదాం. పదండి. హనుమంత, 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 హనుమంత. అంజనీపుత్ర, ఆంజనేయ, హనుమంతా, హనుమా, తమ ధ్యానాన్ని భంగం చేశాను. అందుకు నన్ను మన్నించండి మహావీర. మహారాజు సుగ్రీవులు తమరిని అవసర కార్య నిమిత్తం రమ్మన్నారు. మహారాజు సుగ్రీవులు రమ్మన్నారా? అవును, మేమే స్వయంగా విచ్చేశాం. మహారాజా, ప్రణామం మహారాజా. సుఖీ భవ. తమరెందుకు విచ్చేశారు? నీ వలన ఒక మహత్తర కార్యము జరగవలసియున్నది. ఆలస్యమైనచో హానికరము వాయునందన. అంత అవసరమైన కార్యమేమిటి? వాయుపుత్ర, ఋష్యమూక పర్వత పాదంలోని అటవీ ప్రాంతంలో ఇరువురు మానవ రూపాల్లో సంచరిస్తున్నారు. తాపసుల వేషాలలో ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వారు వాలి పంపిన గూఢచారులేమోనని మాకు సందేహము కలిగినది. మన 5గురిని సమయం చూసి హతమార్చడానికే వచ్చి ఉండవచ్చు. తమరు మాకంటే బలవంతులు కనుక తమరు వెళ్లి వారిని పట్టుకొని మహారాజు ముందు నిలబెట్టండి. ఉన్న సందేహాలన్నీ పటాపంచలవుతాయి. సందేహంతో పట్టుకోవడమా? ఇదెక్కడి న్యాయం? వాళ్ళు శత్రువులా లేక మిత్రులా అనే విషయం తెలుసుకోకుండానే? ఆ నిర్ణయం కూడా నీవే తీసుకోవాలి.
అతను వాస్తవమే చెప్పాడు. నీవు బుద్ధి బలంలోనూ భుజబలంలోనూ మా అందరికంటే గొప్పవాడివి. నీవు రూపమును మార్చుకొని వారి దగ్గరికి వెళ్ళు. వారెవరో వివరంగా తెలుసుకో. వారి ఉద్దేశాన్ని గ్రహించు. ఆవశ్యకత ఏర్పడితే నీ భుజబలాన్ని బుద్ధిబలాన్ని ప్రయోగించి వారిని నీ స్వాధీనం చేసుకో. వారిని మా అగ్రదుడు పంపాడని నీకు సందేహం కలిగితే మాకు రహస్య సందేశాన్ని అందించు. మేము వెంటనే ఋష్యముఖ పర్వత సరిహద్దులు దాటి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోతాం. మహారాజా, తమరి ఈ సేవకుడుండగా తమరు వెళ్ళిపోవడమా? ఈ హనుమంతుడు జీవించి ప్రయోజనమేమిటి? తమరు నిశ్చింతగా ఉండండి. వారు శత్రుపక్షం వారవుగాక, ఎవరవుగాక, దేవ, అసుర, కిన్నెర, గంధర్వ లేదా మానవుడు, నేనుండగా వీరెవరి వల్ల మీకు హాని కలగనివ్వను. నాకు అనుజ్ఞ ఇవ్వండి మహారాజా. అగ్రజ, ఇదే ఆ ఋష్యముఖ పర్వతం అనుకుంటాను. కానీ అక్కడికెలా వెళ్ళటం? ఇకపై మార్గం దుర్గమంగా ఉండేలా ఉంది. అటు చూడు లక్ష్మణ, ఎవరో ఇటే వస్తున్నారు. చూడడానికి మంచి విపురంలా కనిపిస్తున్నారు. వారిని మార్గం అడుగుదాం. అగ్రజ, చూడబోతే వీరెవరో పండితుల వలె ఉన్నారు. కాకపోతే ఇటువంటి నిర్జన ప్రదేశంలో వీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అగ్రజ. నాకెందుకో వీరిపై సందేహంగా ఉంది. వనవాసం వచ్చిన తరువాత నీకు సందేహాలు ఎక్కువైనట్లున్నవి లక్ష్మణ. అనుభవం నేర్పిన పాఠాలు అగ్రజ. చూడండి, ఆ పండితవర్యుడు ఇటువైపే వస్తున్నాడు. విప్రశ్రేష్ఠులకు ప్రణామం. ప్రణామం పండితవర్య. కళ్యాణమస్తు, కళ్యాణమస్తు. మీరేదో దారి తప్పిన పాదచారుల వలె ఉన్నారే. హే బ్రాహ్మణోత్తమ, తమరి అనుమానం నిజమే. మేము ఋష్యమూకం చేరుకోవడానికి మార్గం అన్వేషిస్తున్నాం. మమ్ అనుమానం సత్యం అస్తి, మమ్ అనుమానం సత్యం అస్తి. ఋష్యమూక పర్వతాన్ని ఎలా చేరుకోవాలో మాకు మార్గనిర్దేశకం చేయగలరా విప్రశ్రేష్ఠ? కిం ప్రయోజనం, కిం ప్రయోజనం? విమానదీ శుభజిలాం శోభయంతో తరస్వినో ప్రభ్యాం పర్వతేంద్రో సౌయువయోరణ భాషిత శ్రీమంతం రూపసంపన్నో విషభశ్రేష్ఠ విక్రమో సవమ్మా పరిభాషతం కస్మాత్ వైనాభీభాషత. హే విప్రశ్రేష్ఠ, చాతుర్యంతో శాస్త్రోక్తంగా తమ సుమధుర సంస్కృత సంభాషణలతో మా గురించి తెలుసుకోవడానికి తమరు పడుతున్న తపన చూసి మేము సంశయంలో పడ్డాము. వాస్తవానికి మీరు విప్రోత్తములేనా అని. అనగా మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మహానుభావ, మీ దారిన మీరు వెళ్ళొచ్చు. ఇంత దూరం రాగలిగిన వాళ్లకు ఋష్యముఖ పర్వత శిఖరం చేరుకోవడం కష్టమేమీ కాదు. రోషం కరోతి దోషం. తాపసులారా, కోపం మాని నాకు ఒక్క విషయం సెలవివ్వండి. ఋష్యముఖ పర్వతం మీద తమరు ఎవరిని కలుసుకోవాలి? ఈ మార్గాన పాదచారులను చూసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడికి వెళ్ళడానికి మీరెందుకు వీళ్ళూరుతున్నారు? మా ప్రశ్నకు సమాధానం మరొక ప్రశ్న. అగ్రజ, ఇక కాలయాపన అనవసరం. మన మార్గాన్ని మనమే వెతుక్కుందాం. లక్ష్మణ, నీ మాటలను నేను త్రోసిపుచ్చలేను. వీరి మృదు మధుర భాషణలను విని నేను మంత్రముగ్ధుడనయ్యాను. వీరు అథర్వణ వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో జ్ఞాని పరమ విద్వాంసులుగా కనిపిస్తున్నారు. ఇలాంటి వ్యాకరణవేత్త, వేదవేద్యుడైన మహాత్ముని మనసులో ఎలాంటి కల్లాకపటము ద్రోహచింతన ఉండబోవని నా భావన. వీరితో స్నేహం మనకు మేలు చేస్తుంది. చాలా సంతోషం. అయితే మీరు చెయ్యండి వారితో స్నేహం. వాస్తవమిదే బ్రాహ్మణోత్తమ.